భారతదేశ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయిన మహావీరుడు, ధైర్యానికి ప్రతిరూపమైన మహారాజు, హిందవ స్వరాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించిన మహానాయకుడు, గెరిలా యుద్ధ వ్యూహాలను మాస్టర్ చేసిన రాజు, ప్రజా పరిపాలనకు మార్గదర్శి అయిన వీరుడు. ఈ రోజు మనం ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితగాథ తెలుసుకుందాం. శివాజీ మహారాజ్ మహారాష్ట్రలోని శివనేరి కోటలో జన్మించాడు. తండ్రి షహజీరాజే భోసలే బీజాపూర్ సుల్తానేట్లో ముఖ్య సైనికాధికారి కాగా, తల్లి జీజాబాయి ధర్మాన్ని, ధైర్యాన్ని నేర్పిన గొప్ప మహిళ. చిన్నప్పటినుంచే శివాజీ ధర్మపరాయణత, పాలనా పద్ధతులు, యుద్ధ నైపుణ్యాలు నేర్చుకున్నాడు. అతని ధైర్యం, చతురత, దేశభక్తి చిన్న వయస్సులోనే స్పష్టంగా కనిపించాయి. బాల్యం నుంచే శివాజీ తన రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించాడు. తొలి విజయంగా తొర్నా కోటను స్వాధీనం చేసుకున్నాడు. ఆ తరువాత రాయగఢ్, సింహగఢ్, ప్రతాప్గఢ్ కోటలను జయించి తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు. బీజాపూర్ సుల్తాన్ శివాజీని అణచివేయడానికి క్రూరమైన ఆఫ్జల్ ఖాన్ను పంపాడు. కాని శివాజీ తన తెలివి, ధైర్యంతో ఆఫ్జల్ ఖాన్ను వధించాడు. అతని వాఘనక్, పులి గోర్లు ఉపయోగించి ఆఫ్జల్ ఖాన్ ప్రాణం తీసి మరాఠా సామ్రాజ్యాన్ని రక్షించాడు. శివాజీ శాయిస్టాఖాన్పై మెరుపుదాడి చేసి మొఘల్ సైన్యాన్ని తన కోటలోనే ఓడించాడు. మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదుర్కొనేందుకు శివాజీ కొత్త వ్యూహాలను అభివృద్ధి చేశాడు. మొఘల్ సామ్రాజ్య ధనాన్ని దోచేందుకు సురత్ దండయాత్ర చేపట్టాడు. ఔరంగజేబ్ తన పాలనలో అత్యంత పొగరుగా ఉన్న మొఘల్ చక్రవర్తి, కాని శివాజీ అతనికి గట్టి కౌంటర్ ఇచ్చాడు. శివాజీని ఓడించేందుకు ఔరంగజేబ్ అనేక ప్రయత్నాలు చేశాడు. చివరకు శివాజీని ఆగ్రా కోటలో బంధించాడు. కాని శివాజీ తెలివిగా తనను మిఠాయి పెట్టెల్లో దాచి తప్పించుకున్నాడు. ఈ ఘటన శివాజీ మిలిటరీ వ్యూహాలను ప్రదర్శించే గొప్ప ఉదాహరణగా నిలిచింది. రాయగఢ్ కోటలో శివాజీని ఛత్రపతిగా పట్టాభిషేకం చేశారు. ఈ ఘట్టం హిందవ స్వరాజ్యం సాధించిన అత్యంత గర్వకారణమైన క్షణం. శివాజీ పాలన ప్రజా సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. కఠినమైన న్యాయ వ్యవస్థ, సమర్థమైన పరిపాలన, శక్తివంతమైన నౌకాదళం ఏర్పాటుతో దేశానికి దిశానిర్దేశం చేశాడు. శివాజీ మహారాజ్ కన్నుమూశారు, కాని ఆయన ఆశయాలు ఎప్పటికీ నశించవు. భారత స్వాతంత్ర్య సమరయోధులకు ఆయన ప్రేరణ. నేటికీ మహారాష్ట్రలో శివాజీ గారి కోటలు ఆయన సాహసాలను చెబుతూనే ఉంటాయి. హర హర మహాదేవ్. జై భవానీ.